నేపాల్ ఆయిల్ లూప్ హోల్ భారత మార్కెట్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. ఇది చాలా మందికి తెలియని రహస్యం. కానీ దీని ప్రభావం భారతీయ రైతులు, ఆయిల్ రిఫైనరీలపై భారీగా పడుతుంది. అసలు సమస్య ఏంటంటే నేపాల్ నుంచి ఎడిబుల్ ఆయిల్ భారత్కి డ్యూటీ ఫ్రీగా వస్తుంది. సాఫ్టా ఇండియన్ నేపాల్ ట్రేడ్ ట్రీటీ కారణంగా నేపాల్ నుంచి వచ్చే ఆయిల్కి జీరో డ్యూటీ. కానీ చైనా, మలేషియా, ఇండోనేషియా నుంచి నేరుగా వస్తే 45% వరకు డ్యూటీ. దీంతో వ్యాపారులు ఏం చేస్తున్నారు? క్రూడ్ ఆయిల్ చైనా నుంచి నేపాల్ తీసుకెళ్లి అక్కడ కొద్దిగా రిఫైన్ చేసి భారత్కి డ్యూటీ లేకుండా ఎగుమతి చేస్తున్నారు. గత సంవత్సరాలలో నేపాల్ నుంచి ఎడిబుల్ ఆయిల్ ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. ఇండియన్ రిఫైనరీలు నష్టపోతున్నాయి, ఉద్యోగులు పోతున్నాయి, రైతులు సోయాబీన్, సన్ఫ్లవర్ పండించి నష్టపోతున్నారు. ఇది కేవలం ట్రేడ్ లూప్ హోల్ కాదు, ఇది భారత్ ఆర్థిక వ్యవస్థపై నిశ్శబ్ద దాడి. ఉత్తర తూర్పు భారత్లో మొదలై ఇప్పుడు దక్షిణ మధ్య భాగాలకు కూడా వ్యాపించింది. ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు భారీ నష్టాలను చూస్తున్నారు. సాల్వెంట్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఎకోలాజికల్ ఇంపాక్ట్ కూడా భయంకరం. నేపాల్లో అన్రెగ్యులేటెడ్ రిఫైనింగ్ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. భారత్లో లేబర్ సేఫ్టీ, క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటే లూప్ హోల్ ద్వారా వచ్చే ఆయిల్లో అవి లేకపోవచ్చు. రైతులు స్థానికంగా పండించిన ఆయిల్ సీడ్స్ మార్కెట్ను కోల్పోతున్నాయి. ఇది ఫుడ్ సెక్యూరిటీ, రూరల్ ఎకనామీని దెబ్బతీస్తుంది. భారత ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. రూల్ ఆఫ్ ఒరిజిన్ స్ట్రిక్ట్గా అమలు చేయాలి. లూప్ హోల్స్ మూసివేయాలి. నేపాల్తో స్నేహం ముఖ్యం, కానీ దేశ ఆర్థిక రక్షణ కూడా ముఖ్యం. ఇది కేవలం ఆయిల్ ట్రేడ్ కాదు, ఇది మన స్వయం సమృద్ధి, రైతు రక్షణ గురించి. భారత్ ఆయిల్ ఇండస్ట్రీని బలోపేతం చేసి లోకల్ ప్రొడక్షన్ పెంచాలి. అప్పుడే మన మార్కెట్ బలంగా నిలుస్తుంది. మీరేమంటారు? నేపాల్ ఆయిల్ లూప్ హోల్ని భారత్ ఎలా అడ్డుకోవాలి? కామెంట్లో చెప్పండి.